హాయ్ పిల్లలు, వెల్కమ్ టు పుస్తక జ్ఞానం. ఇవాళ మనము 6వ తరగతి గణిత పాఠ్యపుస్తకంలో 3వ చాప్టర్ ప్లేయింగ్ విత్ నంబర్స్, సంఖ్యలతో ఆడుకుందాం. ఈ చాప్టర్లో నెక్స్ట్ పార్ట్ నేర్చుకుందాము. ఇంతకుముందు వీడియోస్ చూడకపోతే ఆ వీడియోస్ ఇక్కడ ఐకార్డులు ఇస్తాను, చూడండి. ఇంతకుముందు పార్ట్లో మీరు ఏమేమి నేర్చుకున్నారు? కారణాంకాలు, గుణిజాలు అంటే ఏంటి నేర్చుకున్నారు కదా. కారణాంకాలు లేదా ఖచ్చితమైన భాజకాలు అంటే ఏంటి? ఒక సంఖ్యని నిశ్శేషంగా భాగించగలిగే ఇతర సంఖ్యలన్నిటినీ ఈ సంఖ్యకి కారణాంకం లేదా ఖచ్చితమైన భాజకం అంటాం కదా. అలాగే గుణిజము అంటే ఒక సంఖ్యని ఏదైనా ఇంకొక సంఖ్యతో గుణకారం చేసినప్పుడు వచ్చే లబ్ధాన్ని మొదటి సంఖ్యకి గుణిజము అంటాం కదా. అలాగే మీరు కారణాంకాలకి గుణిజాలకి సంబంధించి ఇక్కడ కొన్ని ముఖ్యమైన పాయింట్లు నేర్చుకోమన్నాను కదా. ఒకసారి మళ్ళీ రివిజన్ చేద్దామా? ఒకవేళ ఆ వీడియో చూడకపోతే ఆ వీడియో చూడండి, తర్వాత ఈ వీడియో చూడండి. ఇప్పుడు ఒకసారి ఈ పాయింట్స్ అన్నిటిని మనం మళ్ళీ ఒకసారి రివిజన్ చేద్దామా? ఇక్కడ ఏముంది? మొదట 1 ఈజ్ ఫ్యాక్టర్ ఆఫ్ ఎవ్రీ నంబర్. ప్రతి సంఖ్యకి ఒకటి కారణాంకం. మీరు ఏ సంఖ్యను తీసుకున్నా సరే ఆ సంఖ్యకి ఒకటి కారణాంకం అయి ఉంటుంది. ఎందుకంటే 9కి 9 ఒక్కట్లు 9 అంటే ఒకటి కారణాంకమే కదా. అలాగే 21కి 21 ఒక్కట్లు 21 అంటే ఒకటి కారణాంకమే కదా. అలాగే ఏ సంఖ్యను తీసుకున్నా సరే దానికి ఒకటి కారణాంకం అయ్యే ఉంటుంది ఖచ్చితంగా. రెండవ పాయింట్, ఎవ్రీ నంబర్ ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. ప్రతి సంఖ్య కూడా దానికదే కారణాంకం. సేమ్ ఇక్కడ తీసుకున్న ఎగ్జాంపుల్లోనే చూడొచ్చు. మళ్ళీ 9 కారణాంకాలు 1, 9 అంటే 9 9కే కారణాంకం కదా. 21కి 21 కూడా కారణాంకమే కదా. ఇలాగా ఏ సంఖ్యను తీసుకున్నా సరే దానికి అదే కారణాంకం అయ్యే ఉంటుంది ఖచ్చితంగా. మూడవ పాయింట్, ఎవ్రీ ఫ్యాక్టర్ ఆఫ్ ఎ నంబర్ ఈజ్ అన్ ఎగ్జాక్ట్ డివైజర్ ఆఫ్ దట్ నంబర్. ప్రతి సంఖ్య యొక్క ప్రతి కారణాంకం ఆ సంఖ్య యొక్క ఖచ్చితమైన భాజకం అంతే కదా. ఇప్పుడు ఒకవేళ ఉదాహరణకి 6 తీసుకుంటే 6 కారణాంకాలు ఏంటి? 1, 2, 3, 6 కదా. ఈ 4 6కి కారణాంకాలు. ఈ 4తోనూ మనం 6ని నిశ్శేషంగా భాగించవచ్చు. అంటే ఈ 4 కూడా 6కి ఖచ్చితమైన భాజకాలే. అలాగే ఈ 4ని 6కి కారణాంకాలు అంటాం కదా. అంటే ఒక సంఖ్యకి ఉన్న కారణాంకాలన్నీ కూడా ఆ సంఖ్యని నిశ్శేషంగా భాగించగలవు, అంటే ఖచ్చితమైన భాజకాలే. నెక్స్ట్ పాయింట్, ఎవ్రీ ఫ్యాక్టర్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ద గివెన్ నంబర్. ప్రతి కారణాంకము ఇచ్చిన సంఖ్య కంటే తక్కువగా లేదా సమానంగా ఉంటుంది. ఇప్పుడు చూడండి 6కే మళ్ళీ చూద్దాం. 6 కారణాంకాలు 1, 2, 3, 6. ఈ 4 6 కన్నా చిన్నవి లేదా 6కు సమానంగా ఉన్నాయి. 6 6కు సమానం, మిగతా 3 దానికన్నా చిన్నవి. అలా మీరు ఏ సంఖ్య తీసుకున్నా సరే దానికి ఉన్న కారణాంకాలు ఎప్పుడు కూడా దానికన్నా చిన్నగా లేదా సమానంగా మాత్రమే ఉంటాయి. 6 కన్నా పెద్దవి 6కు కారణాంకాలుగా ఉండవు కదా. నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఎ గివెన్ నంబర్ ఆర్ ఫైనైట్. ఇచ్చిన సంఖ్య యొక్క కారణాంకాల సంఖ్య పరిమితము. పరిమితము అంటే లెక్క పెట్టగలిగేన్ని మాత్రమే ఉంటాయి. అంటే ఒక పరిమిత సంఖ్య అనేది ఉంటుంది, దానికి అంతం అనేది ఉంటుంది. పరిమితము అంటే అవి పరిమితమైన సంఖ్యలో మాత్రమే ఉన్నాయి అని.
ఆ సంఖ్యకి అంతం ఉంది అని. అంటే కారణాంకాలు ఎప్పుడు కూడా లిమిటెడ్ గానే ఉంటాయి కదా. ఇప్పుడు 6కు కారణాంకాలు 4, 4 కన్నా ఎక్కువ లేవు. 2కు కారణాంకాలు 1, 2 అంతే. 8కి కారణాంకాలు 1, 2, 4, 8 కదా. ఇలాగా ఒక లిమిట్ అనేది ఉంది. 8కి 4 కారణాంకాలు ఉన్నాయి, 6కి 4 ఉన్నాయి, అంత మించి లేవు. కాబట్టి కారణాంకాల సంఖ్య ఎప్పుడు కూడా పరిమితము, ఫైనైట్. నెక్స్ట్, ఎవ్రీ మల్టిపుల్ ఆఫ్ ఎ నంబర్ ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు దట్ నంబర్. గుణిజము అంటే ఏంటి? ఒక సంఖ్యని ఇంకొక సంఖ్యతో గుణించినప్పుడు వచ్చే లబ్ధాలు కదా. ఇప్పుడు 7 గుణిజాలు చెప్పమంటే 7 1 7, 7 2 14, 7 3 21, 7 4 28 ఇలా చెప్పుకుంటూ పోతారు కదా. దీనికైతే ప్రతి గుణిజము చూడండి, ఇవన్నీ 7 గుణిజాలు, ఇవన్నీ 7కు సమానంగా ఉన్నాయి లేదా 7 కన్నా పెద్దగా ఉన్నాయి కదా. 7కు సమానంగా కానీ 7 కన్నా పెద్దగా కానీ ఉన్నాయి. అంతేగాని 7 కన్నా చిన్నవి గుణిజాలు అయితే ఉండవు ఎప్పుడు కూడా. ప్రతి సంఖ్య యొక్క ప్రతి గుణిజము లేదా గుణకము దానికంటే ఎక్కువ లేదా సమానంగా ఉంటుంది. The number of multiples of a given number is infinite. ఇచ్చిన సంఖ్య యొక్క గుణిజాల సంఖ్య అనంతము. ఇప్పుడు మళ్ళీ 7కే చూద్దాం. 7 యొక్క గుణిజాలు ఎన్ని ఉన్నాయి అంటే ఎన్ని అని చెప్తారు మీరు? 1 2 3 4, దాని తర్వాత 7 5 35, 7 6 42 ఇట్లా వస్తూనే ఉంటాయి. ఇంకా అంతమే లేదు కదా, అంతం అనేది లేదు. అంటే ఎన్ని ఉన్నాయి అనేది మనం చెప్పలేము. కాబట్టి గుణిజాల సంఖ్య ఎప్పుడు కూడా అనంతము. దాని తర్వాత ఎవ్రీ నంబర్ ఈజ్ ఎ మల్టిపుల్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. ప్రతి సంఖ్య దానికదే గుణిజము. ఇక్కడ మళ్ళీ 7 చూద్దాం. 7 గుణిజాల్లో 7 అనేది ఉంది కదా, అంటే 7 7కే గుణిజము. 9 గుణిజాల్లో 9 1, 9 2, 9 3, 9 4 ఇట్లా గుణిజాల్లో చూసుకుంటే 9 గుణిజాల్లో 9 ఉంది, 7 గుణిజాల్లో 7 ఉంది. అట్లా ప్రతి సంఖ్య కూడా దానికదే ఖచ్చితంగా గుణిజమై ఉంటుంది. ఈ పాయింట్స్ అన్ని గుర్తున్నాయి కదా. ఒకసారి గుర్తు లేకపోతే మళ్ళీ ఒకసారి చూడండి. చూసి ఇంతకుముందు వీడియోలో ఈ పాయింట్స్ అన్ని రాసి పెట్టాను కదా నేను, ఆ పాయింట్స్ అన్ని మీరు రాసుకోండి పక్కన, సరేనా? అలాగే మనము పర్ఫెక్ట్ నంబర్ అంటే ఏంటో కూడా చూసాం. పరిపూర్ణ సంఖ్య. పరిపూర్ణ సంఖ్య అంటే సమ్ ఆఫ్ ఆల్ ఇట్స్ ఫ్యాక్టర్స్ ఈజ్ ఈక్వల్ టు ట్వైస్ ద నంబర్. అంటే ఒక సంఖ్యకి ఉన్న కారణాంకాల మొత్తము ఆ సంఖ్యకి 2 రెట్లకి సమానమైతే అట్లాంటి సంఖ్యని మనము పరిపూర్ణ సంఖ్య అంటాం. ఇప్పుడు 6 యొక్క కారణాంకాలు 1 2 3 6 అన్నిటినీ కలిపితే 12. ఇది 6కు డబల్ ఉంది కదా, కాబట్టి 6 అనేది పరిపూర్ణ సంఖ్య. కారణాంకాలన్నీ కూడితే వచ్చే మొత్తము ఆ సంఖ్యకి డబల్ ఉంటే అప్పుడు ఆ సంఖ్య పరిపూర్ణ సంఖ్య అవుతుంది. అట్లాగే మనం ఇంకొన్ని సంఖ్యలు కూడా పరిపూర్ణ సంఖ్యలా కాదనేది కూడా చూసాం కదా. దాని తర్వాత మిమ్మల్ని 3.1 అభ్యాసం చేయమన్నాను, చేశారా? చేయకపోతే ఇప్పుడైనా చెయ్యండి, చేసి వీడియో చూడండి. ఇప్పుడు మనం ప్రైమ్ అండ్ కాంపోజిట్ నంబర్స్, ప్రధాన మరియు సంయుక్త సంఖ్యలు అంటే ఏంటో తెలుసుకుందాం. ఇవి ఆల్రెడీ మీకు తెలిసినవే, ఒకసారి మనం పూర్తిగా రివిజన్ చేసుకుందాం. We are now familiar with the factors of a number. Observe the number of factors of a few numbers
అరేంజ్డ్ ఇన్ దిస్ టేబుల్. మీకు ఆల్రెడీ కారణాంకాలు అంటే అర్థమైంది కదా. ఇప్పుడు ఒకసారి ఇక్కడ చూడండి, ఇక్కడ కొన్ని నంబర్స్ ఇచ్చారు, ఆ నంబర్స్ కున్న ఫ్యాక్టర్స్ కారణాంకాలు ఇక్కడ ఇచ్చారు. ఎన్ని కారణాంకాలు ఉన్నాయి అన్నది ఇక్కడ ఇచ్చారు. చూడండి, 1కి ఒకటే కారణాంకం ఉంది, 2కి 2 కారణాంకాలు ఉన్నాయి, 1 2, 3కి 2, 4కి 3 కారణాంకాలు ఉన్నాయి, 1 2 4, 5కి ఎన్ని ఉన్నాయి, 2, 6కి 4. ఇలా చూసుకుంటూ వస్తే ఒక్కొక్క సంఖ్యకి కారణాంకాల సంఖ్య కూడా మారుతూ వస్తుంది కదా. We find that the number 1 has only one factor, that is itself. మనం 1కి చూసుకుంటే దానికి ఉన్న కారణాంకాలు ఏంటి, 1 మాత్రమే. దానికి కేవలం ఒకే ఒక్క కారణాంకం ఉంది, అది కూడా అదే. 1కి ఒకటే కారణాంకం, అది మాత్రమే కారణాంకం ఉంటుంది, ఇంకేవి ఉండవు. There are numbers having exactly 2 factors, 1 and the number itself. అలాగే మీరు చూస్తే ఇక్కడ కొన్ని సంఖ్యలకి కేవలం 2 కారణాంకాలు ఉన్నాయి కదా. ఏవేవా సంఖ్యలు, 2 3 5 7 11. ఈ సంఖ్యలకి కేవలం 2 కారణాంకాలే ఉన్నాయి. ఏంటేంటి, 1 2, అవి 2కి, 3కేమో 1 3, 5కి 1 5, 7కి 1 7, 11కి 1 11. అలాగా 1 మరియు అదే సంఖ్య తప్ప వేరే కారణాంకాలు లేవు వీటికి. 1 మరియు అదే సంఖ్య కదా. ఇలాంటి నంబర్స్ని, ద నంబర్స్ అదర్ దాన్ 1 whose only factors are 1 and the number itself are called prime factors. 1 కాకుండా ఇతర సంఖ్యల్లో 1 మరియు అదే సంఖ్య మాత్రమే కారణాంకాలుగా కలిగిన సంఖ్యల్ని ప్రధాన సంఖ్యలు అంటారు. ప్రధాన సంఖ్యలు అంటే 1 మరియు అదే సంఖ్య, ఆ సంఖ్య ఏదైతే అది, ఆ 2 మాత్రమే కారణాంకాలుగా ఉన్న సంఖ్యల్ని మనం ప్రధాన సంఖ్యలు, ప్రైమ్ నంబర్స్ అంటాం. ఇంకోలా చెప్పాలంటే కేవలం 2 కారణాంకాలు ఉన్న సంఖ్యల్ని ప్రైమ్ నంబర్స్ అంటాం. కేవలం 2 కారణాంకాలు మాత్రమే ఉన్న సంఖ్యల్ని ప్రైమ్ నంబర్స్ అంటాం. Try to find some more prime numbers other than these. ఇక్కడ ఇచ్చిన ప్రైమ్ నంబర్స్ ఉన్నాయి కదా, 2 3 5 7 11. వీటికి 2 కారణాంకాలు మాత్రమే ఉన్నాయి కదా ప్రతిదానికి కూడా. ఇవే కాకుండా ఇంకా ప్రధాన సంఖ్యలు మీరు కనుక్కోవడానికి ప్రయత్నించండి. ఇంకొక 10 ప్రధాన సంఖ్యలు వరుసగా చూసుకుంటూ వెళ్తే మీకు తెలిసిపోతాయి. ఇంకో 10 ప్రధాన సంఖ్యలు మీరు కనిపెట్టండి. There are numbers having more than 2 factors like 4, 6, 8, 9, 10 and so on. ఇక్కడ మీరు 4కు చూసుకుంటే 3 కారణాంకాలు ఉన్నాయి, 6కు చూసుకుంటే 4 కారణాంకాలు ఉన్నాయి, 8కి 4 ఉన్నాయి, 9కి 3 ఉన్నాయి, 10కి 4 ఉన్నాయి, 12కి 6 కారణాంకాలు ఉన్నాయి. ఇట్లాగా 2 కన్నా ఎక్కువ కారణాంకాలు ఉన్నాయి కదా వీటన్నిటికీ. ఇట్లాగా 2 కన్నా ఎక్కువ కారణాంకాలు ఉన్న సంఖ్యల్ని మనము నంబర్స్ హ్యావింగ్ మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఆర్ కాల్డ్ కాంపోజిట్ నంబర్స్. 2 కంటే ఎక్కువ కారణాంకాలు ఉన్న సంఖ్యలు మనము సంయుక్త సంఖ్యలు అని అంటాం. ప్రధాన సంఖ్యలు అంటే ఏంటి, 1 మరియు అదే సంఖ్య మాత్రమే కారణాంకాలుగా గల సంఖ్యలు ప్రధాన సంఖ్యలు. లేదా ఇంకోలా చెప్పాలంటే కేవలం 2 కారణాంకాలు ఉన్న సంఖ్యలు ప్రధాన సంఖ్యలు. 2 కన్నా ఎక్కువ కారణాంకాలు ఉన్న సంఖ్యలు సంయుక్త సంఖ్యలు, కాంపోజిట్ నంబర్స్. Is 15 a composite number? Why? What about
18, 25, 15 అనేది సంయుక్త సంఖ్యేనా? ఒకసారి చెక్ చేసి చెప్పండి. చెక్ చేసిన తర్వాత ఎందుకు అనేది కారణం కూడా చెప్పండి. అలాగే 18, 25 వీటికి కూడా ఒకసారి చెక్ చేసి చెప్పండి. అవి సంయుక్త సంఖ్యలేనా? కారణం కూడా చెప్పాలి. ఇక్కడ ఒకటి గుర్తు పెట్టుకోండి, మనకి 1 అనే దానికి ఎన్ని కారణాంకాలు ఉన్నాయి? కేవలం 1 మాత్రమే కదా. అంటే 2 కారణాంకాలు ఉంటే అది ప్రధాన సంఖ్య, ప్రైమ్ నంబర్. 2 కన్నా ఎక్కువ కారణాంకాలు ఉంటే అది సంయుక్త సంఖ్య, కాంపోజిట్ నంబర్. మరి 1కి 2 లేవు, 2 కన్నా ఎక్కువ లేవు, కేవలం ఒకే ఒక కారణాంకం ఉంది. కాబట్టి ఇది ప్రధాన సంఖ్య కాదు, సంయుక్త సంఖ్య కూడా కాదు. 1 అనేది ప్రధాన సంఖ్య కాదు, సంయుక్త సంఖ్య కూడా కాదు. అది అర్థమయ్యే కదా ప్రధాన సంఖ్యలు అంటే ఏంటి, సంయుక్త సంఖ్యలు అంటే ఏంటి అనేది. ఇప్పుడు మీరు ప్రధాన సంఖ్యన సంయుక్త సంఖ్యన కనుక్కోవడానికి మీరు ఏం చేశారు? వాటి కారణాంకాలు ఏమేమి ఉన్నాయో కనుక్కొని అవి ఎన్ని ఉన్నాయో చూశారు కదా. 2 కారణాంకాలు ఉంటే అది ప్రైమ్ నంబర్, 2 కన్నా ఎక్కువ ఉంటే కాంపోజిట్ నంబర్ కదా. ఇప్పుడు ఇవన్నీ చేయడం కన్నా సులభమైన పద్ధతి ఏదైనా ఉందో చూద్దామా? Without actually checking the factors of a number, we can find prime numbers from 1 to 100 with an easier method. This method was given by a Greek mathematician Eratosthenes in the 3rd century BC. Let us see the method. ఇక్కడ మనము 1 నుంచి 100 వరకు ఉన్న సంఖ్యలన్నిటిలో ఏవి ప్రైమ్ నంబర్స్ అని కనిపెట్టడానికి గ్రీకు యొక్క గణిత శాస్త్రజ్ఞుడు ఎరటోస్థెనీస్ అనే అతను ఒక పద్ధతిని కనిపెట్టాడు. ఆ పద్ధతి ప్రకారం మనం ఇప్పుడు 1 నుంచి 100 వరకు ఎలా కనిపెట్టాలి, ప్రైమ్ నంబర్స్ ఏవేవి అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ ఒకసారి చూడండి, కింద టేబుల్ ఇచ్చారు కదా. కింద ఇచ్చిన టేబుల్ ప్రకారం 1 నుంచి 100 వరకు సంఖ్యలు రాయండి. మీరు రాశారు కదా. రాసిన తర్వాత ఈ టేబుల్ ప్రకారం మీరు ఏం చేయాలంటే మొదట క్రాస్ అవుట్ 1 బికాజ్ ఇట్ ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నంబర్. మీరు 1ని డైరెక్ట్గా కొట్టేయచ్చు. ఎట్లాగా? 1 అనేది ప్రధాన సంఖ్య కాదు, అది మనకు ఆల్రెడీ తెలుసు. కాబట్టి 1ని డైరెక్ట్గా కొట్టేసేయచ్చు. తర్వాత ఎన్ సర్కిల్ 2, క్రాస్ అవుట్ all the multiples of 2 other than 2 itself, that is 4, 6, 8 and so on. రెండో స్టెప్లో 2 యొక్క గుణిజాలన్నిటికీ కొట్టేయండి పోయి. 2ని తప్ప 2ని 0 చుట్టేసి 2 యొక్క గుణిజాలన్నిటినీ 2 2 4, 2 3 6, 2 4 8, 2 5 10 ఇలాగ 100 వరకు 2 యొక్క గుణిజాలన్నిటిని కొట్టేసుకుని రండి. 2ని మాత్రం సర్కిల్ చేయండి, సరేనా? సేమ్ అలాగే you will find that the next uncrossed number is 3. 2 తర్వాత కొట్టేయని నంబర్ ఏముంది? 3. అది ఇంకా మనం కొట్టేయాల. ఆ 3ను సర్కిల్ చేయండి, 3 గుణిజాలన్నిటిని కొట్టేయండి. 3 రెళ్ళ 6, 3 మూల 9, 3 4 12, 3 5 15, 3 6 18 ఇట్లా 3 యొక్క గుణిజాలన్నిటిని కొట్టేసుకుంటారండి. తర్వాత ద నెక్స్ట్ అన్క్రాస్డ్ నంబర్ ఇస్ 5. దీని తర్వాత చూసుకుంటూ వస్తే 4ను కొట్టేసాం, 5 కొట్టేయలేదు, సర్కిల్ చేయలేదు. అటు ఇప్పుడు 5ను సర్కిల్ చేయండి, 5 యొక్క గుణిజాలన్నిటిని కొట్టేసుకుంటారండి. 5 రెళ్ళు 10, 5 మూలు 15, 5 4 20, 5 5 25 ఇట్లాగా 5 యొక్క గుణిజాలన్నిటిని కొట్టేసుకుంటారండి 100 వరకు. సేమ్
ఇట్లాగే మనకి ఈ లిస్టులో ఉన్న నంబర్స్ అన్ని కూడా ఎయిదర్ ఎన్సర్కిల్డ్ ఆర్ క్రాస్డ్ అవుట్. ఇట్లా మీరు ఒక్కో సంఖ్యని మీరు ఇట్లా కొట్టేయకుండా లేదా సున్నా చుట్టకుండా ఉన్న నంబర్లు అన్నీ అయిపోయేంత వరకు మీరు కొట్టేసుకుంటారండి. ప్రతి నంబర్కి ఆ నంబర్ని వదిలేసి దాని గుణిజాలన్నింటినీ కొట్టేసుకుంటూ రావాలి. ఇలాగ మొత్తం కంటిన్యూ చేస్తే అన్ని అయిపోయే వరకు మీకు సర్కిల్ చేసినవి మాత్రమే ప్రైమ్ నంబర్స్. ఆల్ ద ఎన్సర్కిల్డ్ నంబర్స్ ఆర్ ప్రైమ్ నంబర్స్. ఒకసారి చేసిన తర్వాత ప్రైమ్ నంబర్స్ ఏంటి అనేది పక్కన లిస్ట్ రాయండి. రాశారు కదా. ఇప్పుడు ఈ సున్నా చుట్టినవి కాకుండా కొట్టేసినవి ఉన్నాయి కదా, కొట్టేసిన వాటిలో ఒకటిని మాత్రం వదిలేయండి. ఎందుకంటే ఒకటి ప్రధాన సంఖ్య కాదు, సంయుక్త సంఖ్య కూడా కాదు కదా. దాన్ని వదిలేసి మిగతావన్నీ ఇలా కొట్టేసిన సంఖ్యలన్నీ కూడా లిస్టు పక్కన రాసుకుంటే అవన్నీ సంయుక్త సంఖ్యలు. కొట్టివేయబడిన సంఖ్యలన్నీ సంయుక్త సంఖ్యలు. ఒకటి కాకుండా, ఒకటి తప్ప మిగతా అన్ని కూడా సంయుక్త సంఖ్యలు. ఈ పద్ధతిని మనము షీవ్ ఆఫ్ ఎరటోస్థెనిస్ అంటాం. అంటే ఎరటోస్థెనిస్ జల్లెడ అని. ఈ పద్ధతి ప్రకారం మనము ప్రధాన సంఖ్యలు, సంయుక్త సంఖ్యలను 1 నుంచి 100 వరకు ఎన్నున్నాయి అన్ని కనిపెట్టచ్చు. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి. ఆ ఎగ్జాంపుల్ చదివి మీరు మొదట సొంతంగా సమాధానం చేయండి. తర్వాత ఇచ్చిన ఎగ్జాంపుల్ని చదివి మీరు చేసిన తప్ప రైట చూడండి. అలాగే మీకు సరి సంఖ్యలు, బేసి సంఖ్యలు అంటే కూడా తెలుసు కదా ఆల్రెడీ. Do you observe any pattern in the numbers 2, 4, 6, 8, 10, 12, 14, so on? 2, 4, 6, 8, 10, 12, 14 ఇలా వెళ్తూ ఉంటే ఈ నంబర్స్ లో ఏదైనా మీకు ఒక క్రమ పద్ధతి, అమరిక అనేది ఏమైనా గమనించినారా చూడండి. రైట్ కదా. ఇవన్నీ కూడా 2 యొక్క గుణిజాలు. ఈచ్ ఆఫ్ దెమ్ ఈజ్ మల్టిపుల్ ఆఫ్ 2. అన్ని కూడా 2 యొక్క గుణిజాలే కదా చూడండి. 2, 4, 6, 8, 10, 12, 14 ఇవన్నీ కూడా 2కి గుణిజాలు కదా. వీటినే మనము సరి సంఖ్యలు లేదా ఈవెన్ నంబర్స్ అంటాం. అంటే 2 యొక్క గుణిజాలన్నిటిని మనము ఈవెన్ నంబర్స్, సరి సంఖ్యలు అంటాం. ఇవన్నీ కూడా 2 చేత భాగారం చేస్తే ఏమొస్తుంది శేషం? 0. 2 చేత భాగారం చేసినప్పుడు శేషం 0 వచ్చే సంఖ్యలన్నీ కూడా సరి సంఖ్యలు. ద రెస్ట్ ఆఫ్ ద నంబర్స్, మీకు రెస్ట్ ఆఫ్ ద నంబర్స్ అంటే తెలుసు కదా. సహజ సంఖ్యలో 1, 2 లేదు, 2 సరి సంఖ్య. అది వదిలేసి 3, మళ్ళీ 4 లేదు, 4 సరి సంఖ్య. దాని తర్వాత 5, 6 సరి సంఖ్య. అది వదిలేస్తే 7. ఇలాగా సరి సంఖ్యలు వదిలేస్తూ మిగతా అంకెలు రాసుకుంటూ వస్తే అవన్నీ ఆడ్ నంబర్స్. వాటిని బేసి సంఖ్యలు అంటాం. వీటన్నిటిని కూడా 2 చేత భాగారం చేస్తే శేషం 1 వస్తుంది. 2 చేత భాగారం చేసినప్పుడు శేషం 1 వస్తుంది వీటికి కదా. అట్లాగే మనము సింపుల్గా చెప్పాలంటే ఒక పెద్ద సంఖ్య ఇచ్చి అది సరి సంఖ్యన బేస్ సంఖ్యన అడిగారు అనుకోండి, ఏం చేయాలి? ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్ ఒకటి ఇచ్చారు. 7,56,482. ఈ సంఖ్య సరి సంఖ్యన బేసి సంఖ్యన అని అడుగుతున్నారు. మరి ఎలా చెప్తాము? సరి సంఖ్య అంటే 2తో భాగారం చేసినప్పుడు శేషం 0 రావాలి. బేసి సంఖ్య అంటే 2తో భాగారం చేసినప్పుడు శేషం 1 రావాలి. మరి దీన్ని 2తో భాగారం చేద్దామా? నో, అది చాలా పెద్దది కదా, చేసుకుంటూ కూర్చోకూడదు.
అంత పెద్ద చేయలేం కదా, చేసుకుంటూ కూర్చుంటే ఇవి టైం అయిపోతూ ఉంటుంది. కాబట్టి సులభంగా ఎలా చెప్పచ్చు, మీరు గమనిస్తే ఈ గుణిజాలన్నిటినీ 2 యొక్క గుణిజాలు ఇంకా కొన్ని ఎక్కువ రాసుకొని చూడండి. అన్నిట్లో కూడా చివర్లో 0 కానీ 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ ఇవే ఉంటాయి చివర్లో ఒక్కట్ల స్థానంలో. ఒక్కట్ల స్థానంలో ఈ అంకెలు మాత్రమే ఉంటాయి, వేరే అంకెలు రావు. మీరు 2 యొక్క గుణిజాలు ఎన్నైనా రాసుకొని చూడండి, ఇవి మాత్రమే ఉంటాయి చివర్లో ఒక్కట్ల స్థానంలో కదా. అంటే మనం సులభంగా ఏమని చెప్పొచ్చు, ఒక్కట్ల స్థానం చూసి అందులో ఈ 5 ఏది ఉన్నా సరే అది 2 చేత భాగారం అవుతుంది, శేషం 0 వస్తుంది, కాబట్టి అది సరి సంఖ్య అని చెప్పచ్చు. ఒకవేళ వీటిల్లో లేదనుకోండి, ఆ ఒక్కట్ల స్థానంలో ఉన్నది, అప్పుడు శేషం 0 రాదని మనకు తెలుసు కాబట్టి అది సరి సంఖ్య కాదు, బేసి సంఖ్య అని చెప్పచ్చు కదా. అలాగే ఇక్కడ కొన్ని నంబర్స్ ఇచ్చాడు చూడండి, వీటిని జస్ట్ ఒక్కట్ల స్థానంలో ఏమున్నాయి చూసి మీరు సరి సంఖ్యల బేస్ సంఖ్యల అని చెప్పండి వీటన్నిటికీ, సరేనా. దాని తర్వాత విచ్ ఈజ్ ద స్మాలెస్ట్ ఈవెన్ నంబర్, సరి సంఖ్యల్లో అన్నిటికన్నా చిన్నది ఏది చెప్పండి, అన్నిటికన్నా చిన్నది ఏది, 2. సరి సంఖ్యల్లో అన్నిటికన్నా చిన్నది 2 మాత్రమే. అలాగే ప్రధాన సంఖ్యల్లో అన్నిటికన్నా చిన్నదే చెప్పండి, ప్రధాన సంఖ్యలు మీరు ఇందాక లిస్ట్ రాశారు కదా, ఇదే కదా ఆ లిస్టు, ఇలాగే ఉంది కదా. మరి ప్రధాన సంఖ్యలు అన్నిటికన్నా చిన్నది ఇక్కడ కూడా 2. కాబట్టి 2 అనేది సరి సంఖ్య, అలాగే ప్రధాన సంఖ్య. 2 అనేది అతి చిన్న సరి సంఖ్య, అలాగే అతి చిన్న ప్రధాన సంఖ్య కూడా. The other prime numbers are 3, 5, 7, 11, 13. ఇక్కడ ఇవి చూడండి, ఇవి చూస్తే ఏమని తెలుస్తుంది మీకు, రైట్, ప్రధాన సంఖ్యల్లో 2 తప్ప మిగతా అవన్నీ చూస్తే కూడా అవన్నీ బేసి సంఖ్యలే కదా, ఇవన్నీ బేసి సంఖ్యలే. మీరు ఇందాక బేసి సంఖ్యల లిస్ట్ రాసుకున్నారు కదా, అందులో చూస్తే ఇవన్నీ అందులోనే ఉంటాయి, 2 తప్ప. కాబట్టి 2 తప్ప ప్రతి ప్రధాన సంఖ్య కూడా బేసి సంఖ్య అని మనం చెప్పచ్చు. ఎవ్రీ ప్రైమ్ నంబర్ ఎక్సెప్ట్ 2 ఈజ్ ఆడ్ నంబర్. అర్థమయ్యాయి కదా, ప్రధాన సంఖ్యలేంటి, సరి సంఖ్యలేంటి, సంయుక్త సంఖ్యలేంటి, బేసి సంఖ్యలేంటి అన్నవి. ఇక్కడ 3.2 అభ్యాసం ఇచ్చాడు చూడండి, ఈ అభ్యాసంలోని ప్రశ్నలన్నిటికీ మీరు సమాధానాలు ప్రయత్నించండి సరేనా.